దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 30వ అధ్యాయం అంటే చివరి అధ్యాయానికి మనం చేరుకున్నాం. ఇన్ని రోజులు శ్రద్ధగా విన్నాం. ఈ ఆఖరి రోజు కూడా శ్రద్ధగా వినేసి అమావాస్య నాడు కూడా స్నానం చేస్తే ఫలితం లభిస్తుందటండి. అంటే మాఘ స్నాన ఫలితం లభిస్తుంది. నిజానికి కొన్నిసార్లు ఒకరోజు ముందే సంక్రమణం అయిపోతుంది. సంక్రమణం అయిపోయింది కదా అనుకుంటే ఆ ఒక్కరోజు ముందు అయిపోయినా సరే కూడా అమావాస్య నాడు స్నానం చేస్తే ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఈరోజు కుదిరితే తప్పకుండా మాఘ స్నానం చేస్తే పుణ్యప్రదం. యాక్చువల్లీ నిన్నే మాఘపురాణం 29:30 మార్కండేయుని వృత్తాంతం అని చెప్పడం జరిగిందండి. కానీ వేరే పుస్తకంలో వేరే కథ ఉండడం వల్ల అది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది వింటే అన్న ఉద్దేశంలో ఇది కూడా అప్లోడ్ చేయడం అన్నది జరుగుతుంది. మాఘమాసంలో నదీ స్నానం విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. నది లేకపోతే ఏ నీటి తావు ఎందైనా స్నానం ఆచరించి మహావిష్ణువుని కానీ పరమేశ్వరుని కానీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే తాను చేసిన ఘోర పాపాలన్నింటినీ హరింప చేసుకోవచ్చు. మాఘ పురాణాన్ని వినడము, మాఘమాస వ్రతాన్ని ఆచరించడము, భగవంతుని పూజా సంకీర్తనలు, భజనలు, దాన ధర్మాలు మొదలైనవి చేస్తే శ్రీహరి ఆ పరమేశ్వరుడు మనల్ని ఎల్లప్పుడూ సర్వదా మన వెంటుండి కాపాడుతాడు. విష్ణులోక ప్రాప్తిని తర్వాత కైలాస ప్రాప్తిని కలుగచేస్తుంది. కాబట్టి సర్వులు మాఘమాస వ్రతాన్ని ఆచరించడం ఎంతో శ్రేయస్కరమని చెప్పడం జరుగుతుంది. ఇంకా కథలోకి వెళ్తే, పూర్వం అనంత అనే బ్రాహ్మణుడు యమునా నదీ తీరంలోని ఒక అగ్రహారంలో నివసించేవాడట. అతనికి పూర్వీకులు ఇచ్చినటువంటి వంశ పారంపర్యంగా ఉన్న ఆస్తి అధికంగా సంక్రమించి ఐశ్వర్యవంతుడు అవటము, అట్లాగే అహంకారిగాను మొండిగా మూర్ఖంగా ఉండేవాడట. విద్య అంతంత మాత్రం. నిత్యం ఇంటి నుండి డబ్బులు పట్టుకెళ్ళి దుర్మార్గులతోనూ దుష్టులతోనూ తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు. చెడు అలవాట్లకి దుర్వ్యసనాలకి లోనయ్యాడు. తల్లిదండ్రుల హితబోధలు వినక తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. ఏనాడు దైవచింతన చేయలేదు. పాపభీతి లేదు. సప్త మహావ్యసనాలు ఏర్పడ్డాయి. ముసలివారైన అమ్మా నాన్న ఎంతో చెప్పి చూశారు, కానీ ఏమీ లేదు. వాళ్ళ హితబోధ ఏంటంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అయిపోయిందన్నమాట. ఇక కాలమే వాడికి సమాధానం చెప్పాలి అని ఆ పెద్దవాళ్ళు సరిపెట్టుకుని ఊరుకున్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి వాడికి కొంచెం మెల్లగా జ్ఞానోదయం అవ్వడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే అతని దుర్గుణాల వల్ల అతడు రోగాల పాలయ్యాడు. అతని ధనం కూడా తగ్గిపోయింది. స్నేహితులు రావడం కూడా తగ్గించేశారు. స్నేహితులు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. దాన ధర్మాలు అసలే చెయ్యడు. అలాగే అతనికి దైవ చింతన కూడా కొంచెము మొదలయ్యింది. ఎందుకు అంటే ఎవరు రారు, ఏం చేయాలి? అప్పుడు ఇంకా దైవం వైపుకే బుద్ధి వెళుతుందన్నమాట. ఒకనాడు ఆయన ఏమనుకున్నారంటే, అయ్యో అమ్మా నాన్న పెద్దవాళ్ళు చెప్పిన మాట వినలేదు, ధనబలంతో మిక్కిలి గర్విష్ఠిగా ప్రవర్తించాను, సకల దుర్గుణాల బారిన పాలయ్యాను, నేను పాపాత్ముడిని, ఒక భక్తి లేదు, నాకు భగవంతుడు లేడు, నాకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు అని చెప్పి అనుకున్నారు. ఈ మాఘమాసం అత్యంత పుణ్యప్రదమని, ఒక్క స్నానం చేయరా, ఒక్కసారి చేసిన పాపం పోతుందని మా అమ్మా నాన్న బ్రతిమిలాడినా నేను వినలేదు. నాకు నిష్కృతి లేదు. కనీసం రేపటి నుంచి అయినా స్నానం చేద్దాం అని భావించాడట. దాన ధర్మాలు చేసి విష్ణువుకి పూజలు, భజనలు, సంకీర్తనలు చేయాలి, ఈ మాఘమాస వ్రతం ఆచరించాలి అని భావించాడు. ఇది ఎప్పుడు భావించాడు అంటే అమావాస్య నాడు తెల్లవారిజామున భావించాడు. ఇంకా మాఘమాసంలోనే ఉన్నాడు భావించేసరికి. సరే పడుకొని నిద్రపోయాడు. ఆనాటి రాత్రి కొందరు దొంగలు అతని ఇంట్లో పడి సర్వం దోచుకుపోతుండగా ఆ అలికిడికి మెలకువ వచ్చింది. సర్వం అంటే చాలా ఏం లేదు, బోల్డ్ అంత ఏం లేదు, అంతా ఆయన పోగొట్టేసుకున్నాడు కదా. కానీ ఆయన
అక్కడో ఇక్కడో ధనవంతుల ఇళ్లల్లో ఏవో ఒక వస్తువులు కనపడుతూనే ఉంటాయి కదా, దొంగలు వాళ్ళకి అదే చాలు ఉచితంగా వచ్చేది అని చెప్పి అనుకొని ఉండొచ్చు. అయితే ఈయన దొంగలు దొంగలు అని అరుస్తూ వాళ్ళ వెంట పడ్డాడట. అలా తరుముతూ ఓ పెద్ద నది వంతెన మీదకి వెళ్ళాడట. ఆ దొంగలతో పాటు పరిగెత్తుతూ పెనుగులాడుతూ ఉన్నాడట. అప్పుడు ఆ దొంగలతో పోరాడుతూ ఉన్న సమయంలో, పెనుగులాడుతూ ఉన్న సమయంలో, అలా పెనుగులాడుతూ ఉన్న సమయంలో వెనుక నుంచి ఒక దొంగ వచ్చి శిరస్సు పైన గట్టిగా కొట్టారట. అలా దెబ్బ తగలడంతో ఆయన వంతెన మీద నుంచి క్రింద నీళ్లలో పడిపోయాడట. అతనితో పాటు ఒక దొంగ కూడా నీళ్లలో పడిపోయాడట. అది తెల్లవారుజాము, అంటే అర్ధరాత్రి దాటి తెల్లవారుతుంది. అంతేకాకుండా అమావాస్య తెల్లవారుజామున, అంటే శివరాత్రి కూడా అయిపోయింది. అతనికి ఇది మాఘమాసం అన్న జ్ఞానం ఒక్కటి మాత్రమే ఉంది. అయితే ఈ నీళ్లలో మునిగిపోవడం వలన అతనికి మాఘమాసంలో స్నానం చేసిన ఫలితం లభించిందట. దానివల్ల విష్ణుదూతలు అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగించారట. అలాగే ఇతనితో పాటు నీళ్లలో మునిగిపోయిన ఆ దొంగకి కూడా స్పృహ లేదు, వాడికి కూడా మోక్షం వచ్చిందట వీడి వల్ల. ఎందుకు అంటే వాడు ఇద్దరూ కలిసి నీళ్లలో పడ్డారు కదా. కాబట్టి మాఘమాసంలో నదీ స్నానం ఎంత ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోమంటున్నారు. ఇంకా చిట్ట చివరి కథ, భీముడు ఎలా మాఘమాసంలో ఏకాదశి వ్రతం చేశాడు అనే ఒక చిన్న కథతో మాఘమాసాన్ని సంపూర్ణం చేసుకుందాం. భీముడు బలిష్టమైన కండలు తిరిగి శరీరం కలిగిన వాడు, మహాభోజన ప్రియుడు, ఆకలికి ఆగలేదు, కొండల్ని సైతం పిండి చేయగలిగిన మహాబల సంపన్నుడు, బండెడు అన్నాన్నైనా అవలీలగా తినేయగలవాడు. అలాంటి భీముడు ఒకనాడు మాఘమాసమందలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నాడట. పురోహితుణ్ణి సంప్రదించాడు. వాళ్ళు పూజాది నిర్వహణ కార్యక్రమాలని వివరంగా చెప్పి ఏకాదశి నాడు శ్రీహరి ప్రీత్యర్థం ఉపవాసం ఉండాలని చెప్పారు. లేకపోతే ఫలితం దక్కదు అన్నారు. ఏ పూజారిని కనుక్కున్నా కూడా అదే చెప్తారు కదండి. కానీ అసలే ఈయన భోజన ప్రియుడు, ఉపవాసం చేయడం అన్నది అతి కష్టం కదా. అందుకని ఆయన పురోహితుడైన, అంటే వాళ్ళ కుటుంబ పురోహితుడైన దౌమ్యుణ్ణి పిలిచి, అయ్యా, నేను మాఘమాసమందు ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలుచుకున్నాను, విధి విధానాన్ని చెప్పమన్నారు. వీళ్ళు ఒకటే చెప్పారు. ఈయన ఏమైనా వేరేగా చెప్తారేమో అని అడుగుతున్నారన్నమాట. దౌమ్యుడు అన్నారు, మంచిది భీమసేన, నువ్వు చేసే ఈ వ్రతం నీకు అత్యంత పుణ్య ఫలితం ఇస్తుంది. ఏకాదశి అత్యంత పవిత్రమైనది, మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది, నిరభ్యంతరంగా చేయొచ్చు. అలాగే చేస్తాను, కానీ నేను భోజన ప్రియుణ్ణి, ఆకలికి ఆగలేను అని చెప్పారట. ఉపవాసం ఉండడం నా తరమేనా, నాకు సాధ్యమవుతుందా, మీరే చెప్పండి అని చెప్పి అడిగారట. అంతటా దౌమ్యుడు ఇలా పలికారు. దౌమ్యుడు అంటే ఎవరండి? ఆయన భీముడు పాండవులకి సొంత పురోహితుడు అన్నమాట. దౌమ్యుడు వాళ్లతోనే ఉంటాడు. వీళ్ళు 12 సంవత్సరాలు అడవులకు వెళ్ళినప్పుడు కూడా ఆయన వాళ్లతోనే ఉన్నాడు కదా, ఆయన అన్నమాట. ఆయన ఇలా పలుకుతారు, భీమసేన, ఏదైనా వ్రతం చేయడానికి మొదట కావాల్సింది దీక్ష. అందులోనూ ఏకాదశి వ్రతానికి దీక్ష తప్పనిసరి. ఇది అంత కష్టమైనది కాదు. భక్తి శ్రద్ధలతో దీక్ష చేస్తూ ఉంటే నీకు ఆకలి దప్పులు కలుగనేరవు. మాఘమాస ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యప్రదం, చాలా గొప్పది. ఇంతకంటే శ్రేష్టమైన వ్రతం ఇంకొకటి లేదు. అందులో మాఘమాసమందు పుష్యమి నక్షత్రంతో కూడిన ఏకాదశి వ్రతము సర్వశ్రేష్టమైనది. దీంతో సమానమైనది మరి ఒకటి లేదు. కాబట్టి ఈ మహాపర్వదినమున నువ్వు ఆ వ్రతాన్ని ఆచరించు. ఆకలిని గురించి ఆలోచించవద్దు. దీక్షలో ఉన్న వాడికి ఆకలి కలగదు.
నీవు నిష్ఠతోటి భక్తి శ్రద్ధలతోటి ఆచరించు, భగవద్ ధ్యానంలో ఉండు అని వ్రత విధి విధానాన్ని ధౌమ్యుడు భీమసేనునికి ఉపదేశించాడు. తమ పురోహితుడైన ధౌమ్యుడు ధైర్యం చెప్పేసరికి భీముడికి సంశయం తీరటంతో మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమ నిష్ఠలతోనూ చేసి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాడు భీముడు. భీముడు ఆచరించాడు కాబట్టి ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అంటారట. వెళ్ళిపోయింది, కానీ చివరి రోజున ఈ కథ వచ్చింది, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. మనం ఎలాగో మహాశివరాత్రి కూడా పూర్తి చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన వ్యవహారం చివరికి ఏం మిగిలింది అంటే, దిలీప మహారాజు తన గురువైన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని ఈ మాఘమాస పురాణము, దాని యొక్క విశిష్టత, దాని యొక్క వైశిష్యము, ఎలాంటి పుణ్యప్రదము తెలుసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రశ్నలు వేసి ఆయన ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారని సూత మహాముని సౌనకాది మునులకు తెలియజేశారు. ఈ 30 రోజుల కథలు మనం గమనిస్తే దిలీపుడికి వశిష్ఠునికి మధ్య సంవాదము, అలాగే గృత్నుమద మహర్షి జన్హుముని, అలాగే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయునికి మధ్య సంవాదము, ఇలాంటి సంవాదములు మనం చెప్పుకోవడం జరిగింది. చివరికి వచ్చేసాం కాబట్టి 30వ రోజున దీని ఫలశ్రుతి ఏమిటి అనేది మాఘ పురాణాంతర్గతంగా ఏమి చెప్పబడిందో చూద్దాం. ధర్మ ప్రబోధకములైన మాసాల్లో మాఘమాసం ఉత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్య కార్యకర్మలనన్నింటినీ చేయటం వలన వచ్చేటటువంటి ఫలితము మాఘమాస వ్రతం ఒకదాన్ని చేస్తేనే కలుగుతుంది. మాఘమాస వ్రతము సర్వ పుణ్య క్రియల సారము, అన్ని విధములైన తపస్సులకు సారభూతమైనది, సర్వధర్మముల సారము, శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగిస్తుంది, సర్వ సుఖాన్ని ఇస్తుంది. ఈ మాఘమాస వ్రతాన్ని గూర్చి నేను చూచిన దాన్ని, విన్నదాన్ని గురించి మీరు అడిగినంత మాత్రంతోటి నేను చెప్పాను. మానవుడు అన్ని ధర్మాల్ని ఆచరింపలేకపోయినప్పటికీ మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతాన్ని విడువక ఆచరించినట్లయితే సర్వధర్మాల్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితం పొందగలుగుతాము. ఈ పురాణాన్ని శ్రీహరి సన్నిధిలో చెప్పేవాడు, భక్తితో వినేవాడు ఇహ పరములందు సర్వ సుఖాల్ని పొంది తుదకి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుతారు. సూతుడు ఈ రకంగా చెప్తున్నారు అన్నమాట. ఈ విషయాన్ని చెప్పి ఏం చెప్తున్నారు? మాఘమాసం చాలా గొప్పది, రోగాలు తొలగిపోతాయి, అదే కదండి చెప్పేది. ఈ మాఘమాస సమయంలో నదీ స్నానం చేయడం వల్ల సూర్యుడు ఒక రకమైన కోణంలో పడడం వల్ల ఆ సూర్యకాంతి వల్ల మనలో ఉండే రోగాలన్నీ కూడా ఆ నదిలో స్నానం చేయడం వల్ల తొలగిపోతాయట. అలాగే నదిలో స్నానం చేయడం అంటే ఊరికే 1 మినిట్ 2 మినిట్స్ ఉండి ఇట్లా పైకి లేసి కిందకి మునిగి అట్లా 3 మునకలు మునగడం కాదటండి. 10 నుంచి 15 నిమిషాలు లేక 20 నిమిషాలు అలాగే నదీ స్నానం చేస్తూ ఉండాలట. అలా 3 రోజులు చేయడం వల్ల మనలో స్కిన్ ప్రాబ్లమ్సే కావచ్చు, రాకపోతే కొన్ని చిన్న చిన్న రోగాలు ఉంటాయి కదండి, అలాంటి వాటన్నిటి నుంచి కూడా దూరం అవుతాము అని చెప్పి సద్గురువు గారు చాలా వివరంగా వివరించారు కూడా. అదే విషయాన్ని మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చివరిని కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆయుర్దాయాన్ని పెంచుతుంది, విష్ణు సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది, ముక్తిని ఇస్తుంది, కోరిన కోరికల్ని తీరుస్తుంది. వినయ విధేయతలు కలిగిన శిష్యునికి, శ్రద్ధ కలవానికి, మంచి నడవడిక కలవానికి ఆత్మజ్ఞానాన్ని ఈ వ్రతం చేయడం
వలన కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రద్ధగా వినే వాళ్ళందరికీ ఈ లక్షణాలు ఉన్నాయి అన్నమాట అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే శ్రద్ధ ఉంటేనే కదా ఈ నెల రోజులు తప్పకుండా మనం వినేది. వినడం అంటే ఏదో కథలలాగా విని వదిలేయడం కాదండి. దానిలో ఉన్న మంచి విషయాలని మనం ఆచరణలో పెట్టాలి. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలాంటి మంచి అలవాట్లని మనం అలవర్చుకోవాలి, దైవ సాన్నిధ్యంలో ఉండాలి. ఆత్మజ్ఞానం అని చెప్తున్నారు. ఆత్మజ్ఞాని అంటే ఏంటి? నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న విషయాన్ని తెలుసుకునే ఆలోచన ఉన్నవాళ్లే ఇలాంటి వాటిని వినడానికి కానీ చేయడానికి కానీ ఆకర్షితులు అవుతారు. అలాగే పురాణాలు అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలా ఆలోచిస్తూ మెల్లగా మనం ఆ వైపుకి ప్రయాణం చేస్తాం. ఇలా పురాణం నుంచి భగవంతుని వైపుకి, భగవంతుని నుంచి మనలోనికి మనము ప్రయాణం చేసే అవకాశం దొరుకుతుంది. ఈ రకంగా సౌనకాది మహామునులకు రోమహర్షుని పుత్రుడైన ఆ సూత మహాముని నైమిసారణ్యంలో మాఘమాస వ్రత మహత్యాన్ని వివరిస్తూ ఈ కథలు చెప్పారు. ఇందులో కొన్ని శివుడు పార్వతికి చెప్పినట్లుగా, దిలీప మహారాజుకి వశిష్ఠుడు చెప్పినట్లుగా, గృత్నుమద మహర్షికి జన్హుమునికి చెప్పినట్లుగా అలాగా మనం చెప్పుకున్నాం కదా. ఇంతటితో మాఘపురాణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.